ప్రభునందు ప్రియమైన యవన బిడ్డలారా, మీ అందరిని బట్టి ప్రభుని ఎంతగానో గనపరుస్తున్నాను. మరి ఈ యూత్ మీటింగ్ రోజున అనేక వాక్యాల ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి టైంలో మనం వాటిని తీసుకోవటం చాలా చాలా ముఖ్యం. దావీదు అంటాడు కదా, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకాన్ని నేను తోసివేయకుండా ఉందనుగాక అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని గద్దించినప్పుడు ఏం చేయాలి అని అంటే మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఇది నా కోసమే కదా, నా జీవితం బాగుండడం కోసమే కదా అని మనం ఆలోచన చేసి ఆ ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రార్థన చేసుకోవాలి. సో ఈరోజు రాత్రి మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ లైఫ్లోకి తీసుకెళ్ళబోతా ఉన్నాను. ఒక కుర్రవాడు, ఒక యంగ్ మ్యాన్ ఎలా స్టెప్ బై స్టెప్ దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఒక గొప్ప జయ జీవితాన్ని జీవించాడో మీకు చూపించాలనుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథం చివరిలో మనం మధ్యాహ్నం సంసోను జీవితాన్ని మనం ధ్యానం చేసాం. ఈరోజు రాత్రి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న మరొక యవనస్తుడి జయ జీవితాన్ని జ్ఞాపకం చేయాలని నష్టపడుతున్నాను. అతడు ఓడిపోయిన వాడే, కానీ దేవుడు అతనిని జయశాలిగా చేశాడు. ఎలాంటి స్థాయి నుండి అతన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఇక్కడ మనకు కనపడతా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభ వచనం ఇది నేపథ్యం. ఆ యవనస్తుడి జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో దానికి నేపథ్యం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద ఇచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకునేది. సో 6వ వచనంలో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఈ న్యాయాధిపతులు మొత్తం ఈ వచనం మీద ఆధారపడతా ఉంటుంది. అంటే ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అన్న ఉద్దేశం. వాళ్ళు దేవుడికి విరోధంగా పాపం చేయడం, శత్రువుల చేతిలో బానిసలైపోవడం, మరలా తండ్రి కాపాడని ప్రార్థన చేయడం, దేవుడు ఒక రక్షకుడిని, ఒక న్యాయాధిపతిని పంపడం, వాళ్ళు జయించడం, మరలా పాపంలోకి వెళ్ళిపోవడం, మరలా ప్రార్థన చేయడం, మరలా రక్షకుడిని దేవుడు ఇవ్వడం. ఇది ఈ చక్రంలో తిరిగినట్టుగానే జరుగుతూ ఉంటుంది. ఈ న్యాయాధిపతులు మనిషి ఎలా పడుతూ లేగుస్తూ ఇట్లా ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది, హ్యూమన్ సైకాలజీ అంతా. సో ఇలాంటి టైంలో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతిలో బానిసలైపోతున్న టైంలో సంపాదన మొత్తం దోచుకుని వెళ్ళిపోతున్నారు. కష్టపడి సంపాదించే వరకు ఉంటున్నారు, పంట చేతికి వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంత బాధగా ఉంటుందో ఆలోచన చేయండి. ఆ టైంలో కష్టపడి సంపాదించారు, పంట చేతికి వచ్చింది, తిందాం అనుకునే టైంకి మొత్తం పడింది. ఇలాంటి టైంలో దేవుడు వారి ప్రార్థన విన్న తర్వాత దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ దేవదూత ఎక్కడికి వచ్చాడు అని అంటే, ఒక వ్యక్తి కోసం వెయిటింగ్. 11వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అభియజ్ఞుడైన యోవాషు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. చూడండి, దేవుని దూత ఆ వ్యక్తి కోసం చెట్టు కింద కూర్చొని వెయిటింగ్. ఒక విషయాన్ని మీరు గమనించాలి, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కోసమే, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు నిన్ను కలవాలని కోరుకుంటున్నాడు, నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాడు దేవుని దూత. అతను అక్కడికి వచ్చాడు, నీతో మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడు నిన్ను కలిసే స్థలాల్లో నువ్వు ఉంటున్నావా? ఎక్కడ ఉంటున్నావు? ఓటోకి తను తెలుసు ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండకూడదో. కానీ మరలా అక్కడికి వెళ్తున్నావు. దేవుడు నిన్ను కలవాలనుకుంటున్నాడమ్మా, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు సోదరుడా. నువ్వెక్కడ ఉంటున్నావు? సమూయేలు దేవాలయంలో రాత్రి పడుకున్నప్పుడు దేవుడి స్వరాన్ని విన్నాడు. యవనస్తులుగా ఉన్నప్పుడు అలా మందిరంలోనే గడిపేసేవాళ్ళు. ఎక్కడ పడుకుంటే ఏమైంది కుర్రాళ్ళు? ఏదో ఇంట్లో ప్రత్యేకమైన అవసరం ఉంటే ఓకే, మందిరంలో కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, ఎంత రమణీయములు ఆయన సన్నిధి, ఆయన నివాసాలు.
ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయాసపడాలి. భక్తుడైన దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతా చిరకాలం నేను యెహోవా మందిరంలో నివసింపబోరేదను. ఆశ పడతానని అవకాశం లేదు అక్కడ. తర్వాత నువ్వు ఆశ పడతావు, అవకాశం ఉండదు. మేము మా సమయం అలా దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చాడు. యవ్వన కాలంలో దేవాలయంలో గడపండి, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు రమ్మంటున్నాడు, వచ్చి మందిరంలో పడుకోమంటున్నాడు, లేకపోతే ఈ చేయమంటున్నాడు, అవి చేయమంటున్నాడు. మేం చేసినట్టే మామూలుగా ఉండేది కాదు. మీరు అదైతే అసలు చేస్తారో చేయరో తెలియదు. మందిరంలో అవసరమైనవన్నీ మేము చేసేవాళ్ళం, అన్ని పనులు చేసేవాళ్ళం. అక్కడ మందిరంలో పెద్ద తొట్టు ఉండేది, ఆ తొట్టి నిండా నీళ్ళు తేవాలి. మేమైతే ఎందుకంటే మేమే వాడుకునేది, మేమే నీళ్ళు తెచ్చిపెట్టాలి, దాన్ని మేమే తుడవాలి, మేమే మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అన్ని. ఎందుకంటే అది మనది కాబట్టి, అది మనది కాబట్టి. సో అలా దేవుని ఆలయంలో గడిపే వాళ్ళం. ఎంత దాని వల్ల లోకంలో పాపాలకు దూరంగా ఉండగలిగాం. సో దేవుడు ఇతనితో మాట్లాడటానికి తన దూత ద్వారా వెయిటింగ్. దేవుడు కూడా నీ కోసం ఎదురు చూస్తుంటాడు అనే విషయాన్ని గుర్తుపెట్టి. ఎప్పటిదాకా? ఒక టైం వరకే, అయిపోయాక ఇంకా నో వెయిటింగ్. తలుపు తెరిచినప్పుడే ఏదైనా, తలుపులు మూసిన తర్వాత తలుపులు కొట్టితే తెరవబడదు. నోవాహు ఓడ తలుపును దేవుడు బిగించేశాడు, క్లోజ్. దేవుడు బై డోర్ క్లోజ్, ఇక తెరవబడలేదు. కేకలేసిన లోపలికి రా. రక్షణ ద్వారం మూసిన తర్వాత ఆయన చేసేది ఏమి లేదు. సంఘం ఎత్తబడిన తర్వాత కేకలేసిన, గొంతు కోసుకున్న రక్షణ రాదు. నేడు అనే సమయం ఉండగానే దేవుని సన్నిధిలో మనం ఉండాలనేది వాక్య సారాంశం. అలాగా దేవుని దూత మస్తకి వృక్షం కింద ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు ఒక వ్యక్తి హీరో ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. ఎలా ఉన్నాడు ఇతను? మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా 11వ వచనంలో గిద్యోను ది లీడర్, నాయకుడు ఎలా ఉన్నాడంటే, గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా సీక్రెట్ గా ఎవరన్నా చూస్తున్నారా అనుకొని తన కోసం 4 గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. 4 గోధుమలు తెచ్చుకుని వాటిని తీసేసుకొని ఆ గోధుమలు తీసుకెళ్లి పిండి చేసుకొని ఇంకా తిని బతుకుదాంలే, నాకు ఎందుకులే. ఒక వ్యక్తి తన కోసం తను బతికితే చాలు, నా తిండి నాకు చాలు, నా బతుకు నేను బతుకుతాను చాలు అనుకునే ఒక చిన్న మనస్తత్వం కలిగిన వాడు. ఈరోజు చాలా మంది కూడా అలాంటి మైండే. నేను బాగుంటే చాలు, మా ఇంట్లో వాళ్ళు బాగుంటే చాలు, ఇంకెప్పుడు ఏమైపోయింది మాకు అనవసరం. ఇది దేవుని మనసు కాదు. లోకానికి ప్రాణం ఇచ్చింది దేవుని మనసు. స్వార్థం నీలో ఉంటే నువ్వు నాయకుడు కాలేవు. స్వార్థపరుడైన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఏమాత్రం ఆశీర్వదించలేడు. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. అయితే దేవుడు తన దూత ద్వారా అతనితో మాట్లాడుతున్నాడు. యెహోవా దూత అతనికి కనపడి, న్యాయాధిపతులు 6:12 పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. భయపడి మిద్యానీయులకి ఆయన గోధుమలు ఆయన దుల్లగొట్టుకుంటుంటే ఆయన మహాపరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని ఎవరన్నా అంటారా? ఎవరన్నా అంటారా? అంటే ఏమంటారు? కానీ దేవునికి అతనేంటో తెలుసు. అతని పరాక్రమం దేవునికి తెలుసు. అతని పట్ల దేవుని ఉద్దేశాలు తెలుసు. కాబట్టి దేవుడు అలా తన దూత ద్వారా మాట్లాడు. నీ ఎబిలిటీ, నీ కెపాసిటీ, నీ టాలెంట్ నీ కూడా తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. మనుషులు ఎగతాళి చేయొచ్చు, నేను వీడికి ఏం చేత కాదని. దేవుడు అన్ని ఎరిగినవాడు. బైబిల్ చెప్తుంది, యువర్ ఎ టాలెంటెడ్ వన్. నీకు దేవుడు టాలెంట్ ఇచ్చాడు, ఏదో ఒకటి ఉంటుంది నీకు. నేను అన్ని చూసి ఆలోచిస్తా ఉంటే నాకేమొచ్చా అంటే, నాకు దేవుడు తన వాక్యాన్ని నా నోట్లో పెట్టాడు. తన వాక్యాన్ని బోధించటం అది నాకు దేవుడు ఇచ్చినటువంటి కృప. అంతే. నీకు ఒకటి, ప్రతి ఒక్కరికి దేవుడు ఒకటి ఇస్తాడు. నువ్వు పనికిరాని వాడు అని, ఆయన బాగుపడ్డాను ఎవడని అనుకుంటే నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. నిన్ను నువ్వు నిరూపించుకొని చూపించంతే. దేవుడు నిరూపిస్తాడు నువ్వు ఆయనకు లోబడితే. దేవుడికి అప్పగించుకోవాలి లైఫ్, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అవును, దేవుడు మనకు తోడుగా ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ తోడుగా ఎవరున్నారు? ఎవరుంటారు? ఎల్లకాలం ఎవరుంటారు చెప్పండి? ఎప్పుడూ ఉండడు. ప్రాణ స్నేహితులు అని కొంతమంది యాక్షన్ చేస్తుంటారు. చాలా మంది నాకు కూడా అలానే చెప్పారు. ఓ ప్రాణమిత్రులు నేను, ప్రాణం తీయకుండా అటు వదిలిపెట్టిపోయారు. ఉంటాయి అలాంటి అనుభవాలు అందరికి. అందువల్ల
స్నేహితులుగా ఉండండి, మంచి స్నేహితులు సంపాదించుకోండి, ఫైన్. కానీ దేవుడు తప్ప మనకు తోడుగా ఉండేవాడు ఎప్పుడు ఎవడు ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, ఆయన నీ కాపరి అయి ఉంటాడు. కాబట్టి గిద్యోనుతో దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వెంటనే రియాక్షన్ చూడండి, రియాక్షన్ వచ్చేసింది. రియాక్షన్ వచ్చింది. ఏమని వచ్చింది? దేవుడు ఒకవేళ మాకు తోడుగా ఉంటే మా పితరులు చెప్పిన అద్భుత కార్యాలన్నీ ఏమైపోయినాయి అండి? ఏమైపోయినాయి? దేవుడు అప్పుడు ఎన్ని చేశారన్నారు కదా, ఎందుకు మేము ఇంత బానిసలుగా అయిపోయాం? వాట్ ఏ క్వశ్చన్. ప్రశ్నలు నీలో నుంచి రావాలి. ఎందుకు నేను ఆశీర్వాదకరంగా ఉండకూడదు? నేనెందుకు ఈ దేశానికి దీవెనకరంగా ఉండకూడదు? నేనెందుకు ఆ ప్రాంతానికి దీవెనకరంగా ఉండకూడదు? వాళ్ళని దీవించిన దేవుడు నన్ను ఎందుకు దీవించడు? వాళ్ళని వాడుకున్న దేవుడు నన్ను ఎందుకు వాడుకోడు? ఈ ప్రశ్న నీలో నుండి రావాలి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడగాలి. ప్రభువా, అప్పుడు ఆ కార్యాలు చేసావు, ఇప్పుడు నా జీవితంలో కూడా ఈ కార్యాలు చేయమని ఆయనకి ఇష్టమైతే ప్రభుని మనం అడగాలి కదా. అలాంటి ప్రార్థన ఏం లేవు. ప్రభువా, నాకు ఈ ఉద్యోగం ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వగా సారు ప్రభువా, ఇంతేనా? నో యువర్ ఎబిలిటీస్. దేవుని యొక్క చిత్తంలో నీ శక్తి ఎంతో, నీ సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకో. నో యువర్ ఎబిలిటీ, నో యువర్ స్ట్రెంగ్త్. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తగ్గించుకో అవసరం లేదు. తగ్గించుకోవడం అంటే అది కాదు నా ఉద్దేశం. నేను ఏ పనికిరానండి అనుకోమాక. దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు, ప్రార్థన చేయి. యెషయా గ్రంథంలో ఇలాంటి ప్రార్థన మనకి కనిపిస్తుంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే ఒక గొప్ప ప్రార్థన మనకు కనిపిస్తుంది. అందరికీ యెషయా గ్రంథం 63వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఇశ్రాయేలీయులకు దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడనే విషయం గురించి యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన పూర్వదినములను, మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకునేను. తన మంద కాపర్లకు సహకారి, సముద్రంలో నుండి తమ తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకున్నట్టుకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అని అనుకునేది. ఇవన్నీ చిన్న కార్యాలా? ఇన్ని గొప్ప కార్యం చేసిన ప్రభువా, ఎక్కడ మేమెందుకు బానిసలుగా బతుకుతున్నామని మనుషులు నన్ను అడగట్లేదు అని ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు బాధపడతాడు. రమ్యమైన దేశం ఇర్మియా 2లో అంటాడు, వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని ఎవరిని అడగట్లేదు. అది క్వశ్చనింగ్. నువ్వు ఎవరిని కాదు క్వశ్చన్ చేయాల్సిందే. హాస్టల్ల మీదో లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద కాదు. నువ్వు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు, ప్రభువా గొప్ప కార్యాలు చేసేవా రోజు నా జీవితంలో చేయవా? నన్ను ఆశీర్వాదకరం చేయవా? నేను ఇలానే ఉండిపోవాలా? దేవుడు నిన్ను పైకి లేపుతాడు, పైకి లేపుతాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, గ్యారెంటీ. నీ బ్యాక్గ్రౌండ్తో పని లేదు. యెఫ్తా బ్యాక్గ్రౌండ్ ఇదే. న్యాయాధిపతుల్లో చూస్తే అతను ఒక వేశ్య కొడుకు, వేశ్య కుమారుడు. కానీ దేవుడు ఆయన నాయకునిగా నిలబెట్టాడు, ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిని చేశాడు. మా నాన్న కెరీర్ ఆచరణలోనే స్టార్ట్ అయింది. మా నాన్న కెరీర్ ఒక లారీ క్లీనర్ స్టార్ట్ అయింది. మా నాన్న ఒక లారీ డ్రైవర్గా తన కెరీర్ ఎండ్ చేశాడు. కొద్ది కాలం క్లీనర్ అయ్యి వెంటనే డ్రైవర్ అయిపోయాడు. ఇంకంతే. నేను చదువుకున్నాను. నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు. తల్లిదండ్రులు కష్టపడ్డారు, పెంచారు, వాళ్ళు కొంతవరకు చదివించారు. ఆ తర్వాత వాళ్ళు చెయ్యి వదిలిపెట్టినా సరే దేవుడు చెయ్యి వదిలిపెట్టలేదు. దేవుడును ముందుకు నడిపించాడు. ఉన్నతమైన చదువులు చదవడానికి సాయం చేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దేవుడి మహాకృప దానికి కారణం. దేవునికి తెలుసు మనల్ని ఎక్కడ పెట్టాలో, ఎక్కడికి తీసుకెళ్లాలో, మనల్ని ఎలా ఉపయోగించుకోవాలో. కొన్నిసార్లు మనకు కూడా తెలియదు, కానీ తెలియని రీతిగా ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన నమ్మకంగా ఉండి ఆయన అడగాలి, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవెనకరంగా మార్చు అని. ఎస్, నేను అలా ప్రార్థన ఇప్పటికీ చేస్తూనే ఉంటాను. ఇంకా బూదిగంతముల వరకు ఆయన స్వార్థను మనం ప్రకటించాలి. అవకాశాలు ఇవ్వు ప్రభువా, నన్ను వాడుకో.
దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చేస్తున్నట్లయితే గిద్యోను జీవితంలో దేవుడు ఆయన్ని ఎన్నుకోవడానికి ముందుగా ఒక మాట అన్నందుకే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్నందుకే, దేవుడు మాకు తోడుగా ఉంటే ఏంటండి, మేము ఎందుకు ఇలా బానిసలుగా ఉంటున్నామని ఒక న్యాయమైన ప్రశ్నని దేవదూతను అడిగితే, అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి అంటే తన దూత ద్వారా, ఇదిగో దేవుడు తన కార్యాలు ఇచ్చేయడానికి, మిద్యాని చేతిలో నుండి విడిపించడానికి నిన్నే నేను పంపిస్తున్నాను. ఎవరు క్వశ్చన్ చేస్తే అప్పుడు నీకు ఆన్సర్ వస్తుంది దేవుడి దగ్గర. నువ్వు కూడా అంటున్నావా ఇదేంటండి అదేంటండి అని, రా నిన్ను వాడుకుంటాడు దేవుడు. ప్రధాని చెప్పాడు, నా పట్ల దేవుడి ప్లాన్ అండి, అర్థం కావటం లేదండి, చదువుకున్నాను ఇది అది, ఒక జాబ్ కూడా వచ్చింది, అయినా సంతోషం లేదు అతనికి, అన్నీ ఉన్నాయి లోకంలో అయినా సంతోషం లేదు. ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. వధువుల వ్యవస్థ బాగాలేదండి, అది బాగాలేదండి, ఇది బాగాలేదండి అని కంప్లైంట్ చేయడం మొదలు పెడతాడు, తెలివి ఎక్కువై. అప్పుడు దేవుడు ఆయన చెప్పాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించి నా గురించి ప్రకటించు, ఈ సమాజానికి నిన్ను దీవెనగా మారుస్తాను. నేను ఇది వదిలిపెట్టుకొని రాలేనండి అన్నాడు. అయిపోయింది లైఫ్. ప్రియమైన వాళ్ళారా, నిన్నే దేవుడు వాడుకొని నీ ద్వారానే సమాజాన్ని దీవించాలనుకుంటున్నాడు. పాప బానిసత్వం నుండి విడుదల నీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు. రెడీయా? నేను అంటాడు, అబ్బో అప్పుడు అన్ని చేశాడు, ఇప్పుడు ఏంటంటే ఇలా అయిపోయిందండి, నిన్నే పంపిస్తాను నేను, వస్తావా? మోషేని అడిగాడు, రా నిన్ను ఫరో దగ్గర పంపిస్తానంటే ఫరోకు భయపడి పారిపోయిన వ్యక్తి మోషే ఏమయ్యాడు? వచ్చేసాడు. మరలా దేవుని శక్తితో తిరిగి వచ్చాడు. ఎవరు జయించలేనటువంటి గొప్ప శక్తిగా మారాడు. బైబిల్ చెప్తుంది, ఫరోకి దేవుడు మోషేకి దేవుడు యెహోవా, ఫరోకి మాత్రం మోషేనే. ఫరోకి దేవుడిగా చేశాడు. నువ్వు దేవుని మాట వింటే దేవుడు నిన్ను గొప్ప ఆశ్చర్యమైనటువంటి వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుస్తాడు. దేవుడు గిద్యోనుని పిలిచినప్పుడు తన గురించి తను కరెక్ట్గా ఎస్టిమేషన్ వేసుకున్నాడండి. నేను కనిష్ఠుణ్ణి, మా కుటుంబం ఏమాత్రం ఎన్నిక లేనిది. కొంతమంది దేవుడికి సెలెక్ట్ చేసుకుంటే మనలాగా మనం అంటే ఏమనుకున్నాం ఎగరేస్తా ఉంటారు. బైబిల్ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు ఎవడు అతిశయించడానికి లేదు, కృప వలన దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంతే. లోకంలో గొప్ప వంశం అని పిలువబడలేదు, నువ్వేం గొప్ప వంశం ఏం కాదు. మైసూరు మహారాజులు ఎవరు లేరేడా, మొఘల్ చక్రవర్తులు లేరు, విక్టోరియా మహారాజులు లేరు, ఎలిజబెత్ రాజులు లేరు. మనమంతా సమాజంలో దేవుడు హీనమైన దశలో ఉన్న మనల్ని పైకి లేపాడు. నేను చెప్తాను, నా గురించి అదే చెప్తాను, నా బ్యాక్గ్రౌండ్ గురించి అదే చెప్తాను. దేవుడు నేల మీద నుంచి దరిద్రులను పైకి లేవనెత్తేవాడు, పెంట కుప్పల మీద లేపుతాడు దరిద్రుల్ని. నేనే దానికి ఉదాహరణ. నా జీవితం పడిపోయిన బ్యాక్గ్రౌండ్ అది, కానీ దేవుడు తన కృప చేత లేపాడు. అదండి ఆయన ప్రేమ, ఆయన శిలువ ప్రేమ. నాకు రావాల్సిన అవమానాన్ని, నాకు రావాల్సిన శిక్షను, శాపాన్ని ఆయన భరించి నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆయన. మనం కరెక్ట్గా అంచనా వేసుకోవాలి. గర్వంతో కూడిన అంచనా అవద్దు. లోకంలో మనకన్నా తెలివి గల వాళ్ళు ఉన్నారు, మనకన్నా బలవంతులు ఉన్నారు, మనకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, మనకన్నా గొప్ప వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. దేవుడు ఎన్నుకున్నాడంటే అది ఆయన కృప, అది గుర్తించాలి మనం. నేను కూడా మాది ఏముంది కదా, నేను ఎంతటి వాడిని అని అనుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు, అయినా పర్వాలేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉండి యుద్ధంలో నీకు జయాన్ని ఇస్తాడు. నీవు ఇశ్రాయేలీయులను వీరి చేతిలో నుండి, మిద్యానీయుల చేతిలో నుండి విడిపిస్తావు అని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడటం మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం క్లియర్గా చూస్తాం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒక మనుషుని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు అలా హతము చేయదువు చెప్పేశాడు. ఒక మనిషిని చంపినట్లే, సింపుల్. మనకు యుద్ధం చాలా పెద్దదండి, దేవుడు అలా సింపుల్ చేస్తాడు. గొలియాతును చూసి గజ 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 వణికిపోయారు. 40 రోజులు ఎవరు సాహసం చేయాల. ఈవెన్ రాజు కూడా, రాజైన సౌలు కూడా ఎవడన్నా చేస్తాడని చూడండి, నా కూతురు నుంచి పెళ్లి చేసి రాజ్యాన్ని ఇస్తాను, భాగాన్ని ఇస్తాను అన్నాడు. ఎవడు సాహసించలా. దేవుడు దావీదును తీసుకొచ్చాడు. దావీదు సింపుల్. బైబిల్ చెప్తుంది,
కత్తి లేకయే, కత్తులు కటారులు ఏం లేవు, దావీదుకి ఏం లేవు. సింపుల్ వడిసలు తీసుకెళ్ళి ఒక రాయి అవుట్ పడిపోయింది, వాడి కత్తితో వాడిని చెప్పేశాడు. దేవుని యుద్ధం సింపుల్ గా ఉంటుంది అంతే, పెద్ద అవసరం లా హంగామా. ఒక మనుషుని హతం చేయనట్లు నువ్వు చేసేస్తావు. అది మనకు హార్డ్ వర్క్ అంటే దేవుడు చేస్తే ఏమని చెప్పండి. దేవుడు ఆశీర్వదించుకున్నాడు అనుకున్నాడు, సింపుల్ గా ఇస్తే అన్ని అలా పైకి లేపేసి రాణి చేసేసాడమ్మా. దేవుడు అనుకుంటే ఎంతసేపు చెప్పండి, ఆయన సృష్టికర్త, తన మాట చేత ఈ సృష్టిని చేసినవాడు. ఆయన అనుకుంటే ఎంతసేపు మన స్థితిగతులు అలా మారిపోతాయి. నువ్వు దేవుడు నమ్మకం ఉంటే చాలు, మిగతా ఆయన తీసి పక్కన పడేసాడు. దేవుడికి నమ్మకంగా యథార్థంగా ఉండాలి. దేవుడికి చెప్పినప్పుడు ఆయనకి వెంటనే ఫార్మాలిటీస్, ఇదిగో బలి అర్పణలు తీసుకురావడం, దేవుడికి కృతజ్ఞత కలిగిన స్వభావం. దేవుడిని ఎన్నుకున్నప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞతలు చెల్లించాడు. అయితే అతనికి ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. ఇదిగో ఈ పని చేయాలని ఓ పని చేయమని చెప్పాడు. ఏమని చెప్పాడు అదే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 25వ వచనంలో ఏమంటున్నాడు? మరియు ఆ రాత్రి ఎందే యెహోవా నీ తండ్రి కోడిన 7 ఏళ్ల 2 ఎద్దులు తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బలి యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవస్థా స్తంభమును నరికి వేసి దేవుడికి బలిపీఠం కట్టాలి. నువ్వు అక్కడ కర్రతో బలి అర్పించాలి. ఎక్కడ? ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒక బలిపీఠం ఉంది, ఒక విగ్రహం ఉంది, ఒకటంతా ఉంది. ఆయన ఏం చెప్పాడంటే నువ్వు దాన్ని తీసేసి ఇది పెట్టాలి. రీప్లేస్. Christianity is a replacement. It's not the change of caste. It's not the change of religion. కులమో మతమో ఇంకో డ్రెస్సో ఏదో మార్చడం కాదు. హృదయం మారాలి. అది క్రైస్తవ్యం. మారాల్సిన ఏంటో తెలుసా? నీ హృదయం మారాలి. రీప్లేస్ చేయి. అక్కడున్న విగ్రహం బదులుగా, అక్కడున్న బలిపీఠములకు బదులుగా దేవునికి నువ్వు ఇది చేయాలి, దాన్ని తీసేయాలి. చిన్న విషయం కాదు, ఎందుకంటే వాళ్ళు దాన్ని వేరేగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఎప్పటి నుంచో ఉన్నది అది, దాన్ని తీసేసి ఇప్పుడు ఇది పెట్టాలి అని అంటే ఎంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఇది, ఎంత సమస్యాత్మకమైంది. ఊర్లో అందరూ దాన్నే దేవుడిగా భావిస్తూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అదే చేస్తున్న టైంలో అది కాదని దేవుడు యథార్థమైన దాని గురించి చెప్పినప్పుడు అది తీసివేయడంతో కష్టంగా అనిపించింది. కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయి ఆ ఊరి వారికి భయపడి పగులు చేయలేక రాత్రి వేళ చేశాడంట. ఏం చేశాడు? ముందు తన తండ్రి ఇంటిలో ఉన్న దేవునికి విరోధమైన అసహ్యమైన విగ్రహ సంబంధమైన అపవిత్రత నుండి దేవుడు అతన్ని క్లీన్ చేయమని చెప్పాడు. నువ్వు మొట్టమొదటిగా నీ ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఉద్యమం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. పశ్చాత్తాపం నీ దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. పాపం ఒప్పుకొని విడిచిపెట్టడం నీ దగ్గర స్టార్ట్ అవ్వాలి. తీసేయకుండా, ఏం ఒప్పుకోకుండా, ఏం వదిలిపెట్టకుండా నేను క్రిస్టియన్ అయ్యాను అంటే ఇట్స్ నాట్ ట్రూ. నేను నమ్మను. బైబిల్ యాక్సెప్ట్ చేయదు అది. పాపములు ఒప్పుకొని అతని దగ్గర బాప్తిస్వం తీసుకున్నారు అని ఉంది. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్వం అని ఉంది. పెళ్లికి బాప్తిస్వాలు లేదా అందరూ తీసుకున్నారు కాబట్టి నేను తీసుకోవాలనుకోవడం కాదు. తీసేయాల్సినవి ఉన్నాయి నీ జీవితంలో. వ్యర్థమైన విడిచిపెట్టాలి. హృదయంలో విగ్రహాలు. కొంతమంది అన్నీ ఒప్పుకుంటారు కానీ నేను తీసేయలేండి, అబ్బాయి నా హృదయం నుంచి నేను తీసేయలేకపోతున్నాను అన్నయ్య. ఏం తీసేయాలంట? హృదయంలో నుండి అబ్బాయిని తీసేయలేకపోతుందంట. కొంతమంది ఇక్కడ బొమ్మలు వేసుకుంటారు. నేను ఇక్కడ బ్రిటిష్లో చూస్తుంటాను, ఇక్కడ కంట్రీలో తెగ ఇక్కడ బొమ్మలు అయ్యి ఎడము రాయించుకున్నంత మాత్రం అడే ఉండదు. తీసేసుకోలేకపోతున్నాను, వదిలిపెట్టుకోలేకపోతున్నాను, నువ్వు దేవుని పనికిరావు, దేవుడిని వాడుకోలేడు. అలాగుంటే అవి నీ తీసేసి చూడు, దేవుడికి ఎలాంటి గొప్ప జయం ఇస్తాడో చూడు. తీసేయాలి. నీ ఇంటి దగ్గరే ముందు నీ ఇంటి దగ్గర సరి చేసుకోవయ్యా, సరి చేసుకోవాలి. విగ్రహంలన్నిటిని తీసి పగలు చేయడానికి భయపడి రాత్రి వేళ చేశాడు. నా జీవితంలో దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఇలాంటి వాటన్నిటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కష్టమే, సులభం కాదు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం హిందూ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు అవన్నీ చేయాలి. నేను అవన్నీ చేయకూడదు. ఇప్పుడు వాటికి దూరంగా ఉండాలి. ఆ తిరణాల్లో చేయాలి. ఆ కారంపూడి తిరణాలకి వెళ్ళేవాళ్ళం, అక్కడ విగ్రహ సంబంధమైన అన్ని చేసేవాళ్ళం. అది వాళ్ళ నమ్మకంలో వాళ్ళు అలా పెరిగారు మా పితరులందరూ. నేను ఆ మార్గంలోనే వెళ్ళాలి. కానీ ఇప్పుడు దేవుడిని పిలిచినప్పుడు నేను వాటికి దూరం అయిపోవాలి. సులభం కాదు. నేను మార్గంలో నడుస్తున్నా, వాళ్ళు తరతరాల నుంచి మార్గంలో నడుస్తున్నారు. ఈ మార్గం కాదని నేను ఇంకో మార్గంలోకి వెళ్తే ఎంతో కష్టమే, సులభం ఏం కాదు.
వెల చెల్లించాలి అక్కడ. ఈయన మొత్తానికి తీసుకొని వెళ్ళిపోయి ఆ బలిపీఠాన్ని పగలగొట్టేసి అక్కడ అవన్నీ తీసి పడేసేసాడు. రాత్రి అయినా సరే పగలు చేయాల, మారాలి కదా. మా పిత్తల నుండి ఎప్పటి నుండి ఇంతేనండి, మేము ఇంతే కుదరదండి. దేవుడు వాడుకోవాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే కొన్ని చేయాల్సిందే, స్టెప్ వేయాల్సిందే. నేను వేయాల్సి వచ్చింది. నేను ఇంటన్నిటికి దూరం, ఇవన్నీ కాదు, ఇది కుదరదు, అది కుదరదు అని చెప్పుకొని రావాల్సి వచ్చింది. మాకు కూడా సింపుల్గా మా ఇంట్లో చెప్పారు, మాకు కుదరదని చెప్పాడు మా నాన్న. నాకు కుదరదు, ఇలా ఉంటే నువ్వు నాకు వద్దు అన్నాడు. అది పర్యావసనం. నేను కుటుంబం, సభ్యులు, అసలు ఏమీ లేవు, అన్నీ వదిలిపెట్టి ఒక అనాథలాగా వచ్చి మందిరంలో అలా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు నన్ను హక్కును చేర్చుకున్నాడు. నేను ఉన్నాను. సంఘం, సంఘస్థులు, ఆత్మీయులైన బిడ్డలు. ఎందుకు చెప్తున్నానంటే మనం వెల చెల్లించాలి. ఊరకనే అన్నీ ఏమి అవ్వవు. నాకు అది కావాలి, ఇది కావాలి, అన్నీ ఉండవు. కొన్ని వదిలిపెట్టుకోవాలి. దేవుడు వద్దు అన్నాడంటే ఇంకా మనకు మంచిది కాదని అర్థం. ఆయనకేం మన మీద కోపం కాదు. చెడు స్నేహాలు వదిలిపెట్టాలి. పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనని విడిచిపెట్టండి అని అంటాడు. మా తాతల కాలం నుండి ఉంటేనండి ఈ పిచ్చి ఆచారాలు ఇంట్లో ఎన్నో ఉంటాయి. ఇంకా వాటిలో నువ్వు కూడా ఉంటే నీ జీవితం దీవెనకరంగా ఉండదు. దాటు, ఇంకా నువ్వు కూడా దాటకపోతే ఇంకెప్పుడు. మొత్తానికి ఆ విగ్రహాన్ని పడేసాడు, ఇవన్నీ చేస్తే తెల్లారి పెద్ద పంచాయతీ అయింది. ఎవరన్నా ఇవన్నీ చేసింది? గిద్యోను వాళ్ళ నాన్న కూడా పిలిపించాడు, ఇదిగో మీ వాడేనండి ఇలా చేసింది అని. పడేయించుకున్న వాడికి లేదు, నీకు ఎందుకంటే కొండే అని చెప్పాడు. మొత్తాన్ని సద్దు అనిపోయింది వివాహం. దేవుడి చిత్తంలో ఉంటే అన్ని అలా సెట్ అవుతుంటే వెళ్ళిపోతాయి. అలా అయిపోయిన తర్వాత వెంటనే జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే, అమాలేకీలు, మిద్యానీయులు అందరూ యుద్ధానికి వచ్చేసినప్పుడు దేవుని ఆత్మ ఇతన్ని ప్రేరేపించింది. ఇక యుద్ధానికి రెడీ అయిపోయాడు. యుద్ధానికి రెడీ అయిపోయాడు. దేవుడు పిలిచాడు, తనేంటో తన ఎబిలిటీని జ్ఞాపకం చేశాడు, తనకు దేవుడు తోడుగా ఉంటానని చెప్పాడు, వారిలో ఉన్న పాపాన్ని తీసేశాడు. ఇక యుద్ధానికి సిద్ధం. ఇది ప్రిపరేషన్ అంటే ఇలా ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు దేవుని తెలుసుకోవాలి ప్రార్థనలో. రెండవది దేవుని చిత్తం తెలుసుకోవాలి. మూడవది దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుడు తోడుగా ఉండాలి. నాలుగవది నీలో దేవునికి విరోధమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి. ఒక్కటి ఉన్నా కుదరదమ్మా, మొత్తం తీసేసుకోవాలి. ఇక రెడీ అయ్యే యుద్ధానికి ఈ టైంలో ఒక చిన్న విశ్వాసం వచ్చింది, చిన్న బలహీనతలు. ఎస్, యవన కాలం గురించి బైబిల్ చెప్తుంది ఏంటి అంటే, యవన కాలంలో కాడిపోయటం నరునికి మేలు. ఓకే, బైబిల్ చెప్తుంది, యెషయా అంటాడు కదా, యవనసులు తప్పక తొట్టిల్లుతారు. అవును, తొట్టిల్లుతారు. దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఫర్ దాట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక యవనసుడిగా నేను కూడా ఎన్నో వాక్యాలు తెలుసుకున్నాం, ఎన్నో ఉన్నాయి, కింద మీద పడతా ఉంటాం. అయితే దేవుడు మనల్ని పైకి లేపుతాడు. చూడండి, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము, యెషయా 40వ అధ్యాయము 29 నుంచి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిలు బలాభివృద్ధి కలిగి చేయవాడు ఆయనే. బాలులు సొమ్మసిల్లుదురు, అలైదురు, యవనసులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు అనే రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలాగే పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారు. ఖచ్చితంగా పడిపోతారు. బైబిల్ చెప్తుంది పడిపోతాం, కానీ దేవుని కోసం ఎదురు చూస్తే నిలబడతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని కోసం నిలబడతాం. పడిపోతాం, కానీ ప్రభువా నేను పడిపోతున్నా, నాకు సాయం చేయమంటే పట్టుకుంటాడు. పేతురు మునిగిపోతున్నప్పుడు కేకేశాడు, సాయం చేయండి. పట్టుకున్నాడు, లేపాడు. నీ శోధనలు ఉంటాయి నీకు కూడా, అడుగు దేవుణ్ణి, చెయ్యవు దేవునికి, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నాకు సాయం చేయి. ఆలోచనలు ముంచేస్తున్నాయి, లోక ప్రేమలు, లోక ఆశలు, లోక సంబంధమైనవి నన్ను ముంచేస్తున్నాయి, నాకు సహాయం చేయి. దేవుడు చేయబట్టుకొని నిన్ను పైకి లేపుతాడు. నన్ను పైకి లేపాడు. చాలా మునిగిపోతున్నప్పుడు దేవుడు పైకి లేపేస్తాడు. అన్నిట్లో నుండి పైకి లేపుతాడు. అలా పైకి లేపేసి నిలబెడతాడు. తనకు కూడా డౌట్ చిన్న చిన్నవి, కానీ దేవుడు కొన్ని సూచనలు ఇచ్చేయడానికి భయపడకుండా అవన్నీ చేశాడు. అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, దేవుని కృప ఇతనికి తోడుగా ఉంది. ఆ తర్వాత జరిగిన విషయం ఏమిటి అని అంటే, అతనిలో కొన్ని సూచనల ద్వారా అతనిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసేసేసాడు, బలపరిచాడు. బలపరుస్తాడు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని కాడిని మీద పెట్టుకుని
నేర్చుకోవాలి. ప్రభు అందుకే అంటాడు కదా, నా యుద్ధకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి. దీనమైన మనసు కలిగి ఉండాలి, నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చేసాడు, అవిశ్వాసం అన్ని పోయినాయి. ఇక యుద్ధానికి రెడీ అనుకున్నాడు. సైన్యం ఎంతమంది? ఓ పక్కన మిడతల దండంతా శత్రువులు, సముద్రంలో ఇసుక రేణువులంతా, తీరంలో సముద్ర తీరంలో ఉన్న ఇసుక అంటే చాలా మంది. అని వీళ్ళు ఎంతమంది బయలుదేరారో తెలుసా? మనం చూస్తే 7వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఎంతమంది నాకు వద్దు, న్యాయాధిపతుల్లో ఎంతమంది నాకు అవసరం లేదు, ఎక్కువ మంది, ఎంతమందితో వద్దు, కొంచెం తగ్గిస్తాం. నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసాను. బాహుబలం అంటే బాహు అంటే చెయ్యి, బలం. నేనే వీరిలో పోరాడి జయించానని చూస్తారు. అలా వద్దు, నాకు తక్కువ మంది చేత మీకు విడుదల ఇస్తాను అని చెప్పి. మరి ఏం చేయాలి అంటే, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలని జనాలు వినేటట్టుగా ప్రకటించు అని న్యాయాధిపతులు 7వ అధ్యాయం 3వ వచనంలో చెప్పగానే అప్పుడు యుద్ధంలో నుండి 22,000 మంది వెళ్ళిపోయారు. భయపడే వాళ్ళు వెళ్ళిపోండి అనగానే 22,000 మంది వెళ్ళిపోయారు. 30,000 మంది అడుంది, 22,000 మంది వెళ్ళిపోయారు భయపడి. అంటే ఈ పేరు యుద్ధంలో ఉన్నారు కానీ అందరికీ భయం. భయపడే ఆత్మ దేవుంది కాదు. భయపడకని బైబిల్ చెప్తుంటే ఇంకా భయమా? భయపడుతున్నావు నువ్వు కూడా? నేను చేస్తానో లేదో, నేను గెలుస్తానో లేదో, నేను అవతలే వద్దులో, భయాన్ని విడిచిపెట్టు, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పాడు. మరియా భయపడొద్దు అని చెప్పాడు. పేతురు భయపడొద్దు, పౌలు కూడా భయపడొద్దు. ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు. భయపడమాట, ధైర్యంగా నిలబడ్డా చేత కదండి, నాకు చదువు లేదండి, నా వల్ల కాదండి, నా మాట వినరండి, ఆపై ఇవన్నీ. దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. నువ్వు కాదు, దేవుడు. వెంటనే భయపడే వాళ్ళు వెళ్ళిపోండి అంటే 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారంట. ఇక 10,000 మంది నిలబడ్డారు. 4వ వచనంలో న్యాయాధిపతులు 7:4 10,000 మందిని కూడా టెస్ట్ చేసాడు. వల్ల వీళ్ళందరూ వాగు దగ్గరికి వెళ్ళి వాటర్ తాగమన్నాడు. వాటర్ తాగమనగానే కొంతమంది మోకాళ్ళు వేసి ఇక తలకాయ నీళ్ళల్లో పెట్టి గతికలు కుక్క నాగినట్టు నాగేసారు. ఇంకొంతమంది వాటర్ దోశలతో తీసుకొని నోటిగా ఆనించుకొని తాగారు. దేవుడు ఫిల్టర్ చేసేసాడు. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను వాడుకునేటప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, అవి నువ్వు పాస్ అవ్వాలి. అబ్రాహామును పరిశోధించాడు, ఆ తర్వాత ఆశీర్వదించాడు. యోసేపుని పరిశోధించాడు, ఆ తర్వాత ఆశీర్వదించాడు. యాకోబుని శోధించాడు, ఆ తర్వాత ఆశీర్వదించాడు. నువ్వు పరిశోధించబడతావు, ఆ తర్వాత దీవించబడతావు. టెస్ట్ లేకుండా, ఎగ్జామ్ లేకుండా ఎట్లా ఆఫీసర్ అవుతావు? టెస్ట్ అవసరం. టెస్ట్లో పాస్ అవ్వు. వాటి కోసం వీటి కోసం టెస్ట్లో ఫెయిల్ అవ్వ మాకేమో కోసం. వీళ్ళు అలా వాటర్ తాగిన వాళ్ళు మోకాళ్ళు వేసి దాంట్లో తలకాయ పెట్టి తాగిన వాళ్ళు తేడా చేసి వీళ్ళు అలిసిపోయారు. వీళ్ళ వల్ల కాదు, నాన్న కూడా పంపించారు 10,000 మంది. వాళ్ళ చివరికి మిగిలింది ఎంతమంది అయ్యా అంటే, మిగిలింది కేవలం 300 మంది మాత్రమే మిగతా. మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అలిసిపోయారు, అలసట, నా వల్ల కాదులే, అయిపోయింది నా పని అన్నట్టుగా. అలిసిపోయావా? దేవుడు అలిసిపోయిన వాళ్ళు కూడా బలమిస్తాడు. మోషే అలిసిపోలేదు, అంతకాలం నడిపించినా కూడా. దేవుడు నడిపించే వాళ్ళు అలిసిపోరండి, అలాగే పరిగెత్తుతారు. అలిసిపోమాట. అలిసిపోయిన నా చేత కాదు, బైబిల్ చదవలేను, అలిసిపోయిన నా చేత కాదు, ప్రార్థన చేయలేదు, అలిసిపోయాను. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలిసిపోయాము అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతే చివరికి 300 మంది మిగిలారు. యుద్ధానికి ఎలా వెళ్ళారు తెలుసా? 300 మంది 3 బ్యాచ్లు అయిపోయారు. ఒక దివిటి తీసుకొని ఒక కొండలో పెట్టేసుకున్నారు. కత్తి లేదు ఎవరి దగ్గర. ఒక కొండ, ఆ కొండలో ఒక కత్తి పెట్టుకొని సైలెంట్కి వెళ్ళిపోయారు. శత్రువులు చుట్టూ వెళ్ళిపోయి కొండలు బాగా కొట్టేశారు అంతే. ఇంకొంతమంది దగ్గర కత్తి ఉంది. కొండ, ఖడ్గం. గిడియోన్ అని ఒకటి ఉంటుంది. గిడియోన్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ అని వాళ్ళ లోగో ఇదే. ఒక కొండ బాణలా కుండ ఉంటుంది, ఆ కుండలో జ్యోతి ఉంటుంది, దివిటి. ఏం లేదు, జయించడానికి నీకు కావాల్సింది ఏంటి? కుండ, దానిలో జ్యోతి. అంటే ఏం లేదు, లోపల ఖాళీగా ఉండే ఆ జ్యోతి ఉంటే చాలు. దేవుని వాక్యం అనేది ఇది జ్యోతి. బైబిల్ ఉండాలి దగ్గర, ఈ బైబిల్ చదవాలి, దీనిలో రాబడిని తెలుసుకోవాలి, దీని ప్రకారం ఉండాలి, అప్పుడే నీకు జై జీవితం. అలా కాకుండా ఏముంది నీ కుండలో? గర్వం,
అసూయ, పాపం, తిరుగుబాటుతనం, వేషధారణ ఇవన్నీ ఉంటే నువ్వు జయించు. ఏమి లేదు, జ్యోతి పెట్టుకున్నారు, పగల కొట్టగానే వెలుగే మొత్తం. అందరూ అనుకున్నారమ్మా మనల్ని చుట్టుముట్టేశారు వాళ్ళు అని. మిగతా కొంతమంది వచ్చి కత్తితో యుద్ధం చేశారు. దేవుడు యుద్ధం చేశాడు. యుద్ధం యెహోవాదే. అంతే, శత్రువులు అందరూ పారిపోయారు, ఓడిపోయారు. మిడతల దండులాగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? తెప్పగొక్కడు గొప్ప విజయం. గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గమని కేకలు వేశారు. జయము వచ్చేసింది. అంతే, ఇశ్రాయేలును జయించారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాము. నువ్వు ఎలా ఉన్నావు ఆలోచన చేసుకో. ఎక్కడో వెళ్ళి గోధుమలు తన కోసం దుల్లగొట్టుకునే వ్యక్తిని దేవుడు ఒక గొప్ప వారియర్ని చేశాడు. 300 వారియర్స్ ఇక్కడ నుండి వచ్చింది. ఆ 300 మంది యోధుల చేత ఒక దేశంపై జయమిచ్చాడు దేవుడు. అని తలుచుకుంటే అంతే, నువ్వు ఎక్కడో ఉన్న పర్లా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడి దగ్గరికి రా, దేవుని స్వరం విను, దేవుడి తోడుగా ఉండు, దేవునికి విరోధమైన విడిచిపెట్టు, దేవుడు నీకు పెట్టిన ప్రతి పరీక్షలో నిలబడు, నువ్వు జయిస్తావు. నా జీవితంలో దేవుడిని విశ్వసించిన తర్వాత నేనైతే ఒకటే నేర్చుకున్నాను. 7th క్లాస్లోనే దేవుడు తెలుసుకున్నాను. విగ్రహాలను విడిచిపెట్టా. అటు ఇటు ఇట్లా అట్లా ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి దాని ప్రభావం ఉంటుంది పిల్లవాడు కాబట్టి కొన్ని అలా నడుచుకుంటూ వచ్చి ఒక ఏజ్ రాగానే అన్నీ విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది. క్రికెట్ ఆడి 10th క్లాస్ ఫెయిల్. నా 10th క్లాస్ మార్కులు చూస్తే నవ్వుతారనమాట అందరు. ఇప్పటికే అన్న అబ్బో నీకు నాలెడ్జ్ ఉంది అంటే అప్పుడు నేను అనుకుంటాను నా 10th క్లాస్ మార్కులు చూసి ఇది నా నాలెడ్జ్. అలా అయిపోయాను. ఆటలో పోయింది, లైఫ్ పోయింది, చదువులు పోయింది, చెడు స్నేహము, ఓ చెడ్డ పేరు, ఓ పక్కన కేసీపీ ఫ్యాక్టరీ ఉండింది కదా, క్వార్టర్స్, దాంట్లో దొంగతనాలకి ఆ పక్కన తోట ఉండేది. ఆ కాయలు అవి దొంగతనాలకి వెళ్ళేవాళ్ళు. మేమేమో యూనిట్లోకి వెళ్ళి దోపిడీ చేయాలి, కానీ అక్కడికి వెళ్ళి ఆ ఫ్రూట్స్ అవి తేయటం, అవి చేయడం వల్ల రోజు పోలీసులు పట్టుకెళ్ళారు. చిన్నప్పుడు దొంగల్లా తీసుకెళ్ళాము, రాత్రి అంతా జైల్లో పెట్టేశారు. చిన్నప్పుడు 9th 8th 7th చదివే టైంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ. జీవితం వేస్ట్లోకి వెళ్ళిపోయింది. చెడు స్నేహం, వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టేసేసి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ప్రభు సహాయం చేశాడు. బాగా చదవడానికి సహాయం చేశాడు, ఆయన పనిలో ఉండడానికి సహాయం చేశాడు. చర్చి, ప్రార్థనలో, సేవకులు, ఆత్మీయులైన సహవాసం, ఇంకేం తెలియదు. అలా దేవుడు జీవితాన్ని పైకి లేపాడు. నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. దేవుడు వద్దన్న ప్రతిదీ విడిచిపెట్టే దేవుడు ఏం చెప్తే వచ్చే నీ జీవితం ఎవడు జయించలేని శక్తిగా మారిపోతుంది. నువ్వు అజయుడు అయిపోతావు ప్రభువులాగా. ప్రభు నీతో ఉంటే జయిస్తావు. మన దేవుడు జయించాడు. మన కోసం ప్రభు ఎంత చేశాడు ఆలోచన చేయండి. శిలువలో ప్రాణం పెట్టాడు. యవ్వన కాలంలో, క్రీస్తు యుక్త కాలంలో మన కోసం చనిపోయాడు. యవ్వన కాలంలో మనలాంటి శోధనలు ఆయన కూడా ఉన్నాయి. అన్ని జయించి ప్రార్థనలో గంటలు గడిపి ప్రార్థనలో జయించి తండ్రి చేత అంగీకరించబడ్డాడు. ఆశీర్వాదంలోకి రావాలి, కష్టపడాలి, ప్రార్థించాలి, ప్రభు కృప పొందుకోవాలి. అలాంటి కృప నీకు కూడా ఇస్తాడు. గిద్యోనును నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను కూడా వాడుకో, నన్ను కూడా దీవెనకరంగా చేయమను. ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల ఉంచండి, ప్రార్థన చేయండి. కృపగల దేవా, నీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. గిద్యోను ఎక్కడో ఒక అనామకుడుగా ఉన్న వ్యక్తిని ఎలాంటి గొప్ప యుద్ధ వీరుడిగా చేసి నాయకుడిగా నిలబెట్టావు ప్రభా. ఎక్కడో పాపంలో శాపంలో పడిపోతున్న మమ్మల్ని మీరు పైకి లేపారు. ఎవరి బిడ్డలను కనికరించండి. పశ్చాత్తపడి ప్రార్థించున్న వారందరినీ కనికరించి వారి జీవితాల్లో గొప్ప విజయం అనుగ్రహించి నీ బలమైన ఆత్మచేత నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.